దేవుని స్తోత్రం. ఈ సమయమందు అబ్రహాము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను, విస్తరింపజేస్తాను అన్నప్పుడు దేవుడు వెంటనే అబ్రహాము ఆ మాటకి లోబడి బలిపీఠం కట్టాడండి. నీ తండ్రి ఇంటిని, నీ దేశమును, నీ బంధువుల్ని వదిలేసి రమ్మన్నప్పుడు అబ్రహాము ఆ మాటకు లోబడ్డాడు. దేవుడు వెంటనే వాగ్దానం చేశాడు. వెంటనే అబ్రహాం బలిపీఠం కట్టాడు. లోతు అయితే అలా చేయలేదండి. దేవుని స్తోత్రం. బలిపీఠం కట్టలేదు. దేవుని స్తోత్రం. పచ్చగా ఉన్న ప్రదేశంను ఎన్నుకున్నాడు లోతు. అందుకనే యేసు ప్రభు వారు కొత్త నిబంధనలోకి వచ్చేసరికి నా నామం నిమిత్తం మీరు ఇంటినైనాను, మరి పొలమునైనా, ఇంటినైనాను, మరి మీరు ఏదైతే వదిలిపెడతారో అది మీకు నూరంతులుగా ఇస్తానని లేఖనం చెప్తుంది. యేసు ప్రభు వారు తన ప్రజలకు చెప్పాడు. అలాగే అబ్రహాము విడిచిపెట్టాడండి. అన్ని బంధువుల ఇంటిని విడిచిపెట్టాడు, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు. అందుకనే భూమి పట్టజాలనంత ఆస్తి దేవుడు అబ్రహాంకి ఇచ్చాడండి. పనివారిని ఇచ్చాడు. దేవుని స్తోత్రం. మరి దేవుని కోసం మీరు ఏదైనా వదులుకుంటే దేవుడు మీకు నూరంతులుగా ఇస్తాడు. నువ్వు నమ్ము ఈ మాట సహోదరి. బాధపడుతున్నావా? ఉద్యోగం వదులుకున్నాను, మరి ప్రభువా, మరి సమయాన్ని వదులుకున్నాను. నీ దేవుడి కోసం మీరు ఏదైనా వదులుకుంటే దేవుడు మీకోసం రెట్టింపు ఘనత ఇస్తాడు. దేవుడి మాటలు దీవించు.